వీడియోను పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యథార్థ సంఘటనల ఆధారంగా అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో చందు ముండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రారంభంలోనే ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. ఇప్పటికీ జనాల్లో అదే టాక్ ఉంది. అలాగే పాటలు హిట్ అవ్వడం, అదేవిధంగా నాగచైతన్య నటనకు మంచి రెస్పాన్స్ రావడంతో ఆడియన్స్ ఈ చిత్రానికి క్యూలు కట్టేశారు. నాగచైతన్యకి మాత్రమే కాకుండా అక్కినేని కుటుంబం మొత్తానికి మొట్టమొదటి 100 కోట్ల గ్రాసర్గా ఈ చిత్రం నిలిచి సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటికే థియేటర్స్లో దిగ్విజయంగా నడుస్తున్న ఈ సినిమాని పైరసీ చాలా పెద్ద దెబ్బే కొట్టింది. అయినప్పటికీ మొదటి వారం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మెన్స్ చేయడమే కాకుండా రెండో వారం ప్రారంభంలో కూడా 100 కోట్ల క్లబ్లో కూడా చేరింది. ఇప్పుడు సెకండ్ వీక్ కూడా పూర్తి కాబోతుంది. అయితే 13వ రోజున ఈ చిత్రం వసూళ్లు చూసినట్లయితే బాక్సాఫీస్ వద్ద తండేల్ జోరు తగ్గినట్లు కనిపిస్తుంది. ఇక కలెక్షన్స్ చూసినట్లయితే 13 రోజుల్లో ఈ సినిమా మొత్తం 115 కోట్ల గ్రాస్ను రాబట్టగా 14 రోజుల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 115 కోట్ల 95 లక్షలను మాత్రమే రాబట్టింది. మరి తండేల్ రానున్న రోజుల్లో 150 కోట్లను వసూలు చేస్తుందా లేదా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.